ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. నమస్కారం. నేను మీ సంగీత. బేసిక్‌గా మనము బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళేసి అది ఏ లోన్ అయినా కానివ్వండి, పర్సనల్ లోనే అయ్యుండొచ్చు, లేదంటే హోమ్ లోనే అయ్యుండొచ్చు, లేదంటే వెహికల్ లోనే అయ్యుండొచ్చు. ఏదో ఒక లోన్ కోసం మనం అప్లై చేసుకోవడము, మన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయడము, లోన్ శాంక్షన్ అవ్వగానే ఆ డబ్బులు తీసేసుకొని మనకు ఏ అవసరం కోసం అయితే తీసుకున్నామో ఆ అవసరాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత మనము ఒక టైమ్ పీరియడ్ వరకు పెట్టేసుకుంటాం. ఈ టైం వరకు నేను లోన్ అంతా క్లియర్ చేస్తాను అని చెప్పేసి వారిచ్చిన టైం పీరియడ్. కొంతమంది 3 ఇయర్స్ పెట్టుకుంటారు, కొంతమంది 5 ఇయర్స్ పెట్టుకుంటారు. అలా వాళ్ళ స్తోమతను బట్టేసి పెట్టేసుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఆ లోను క్లియర్ అయిన తర్వాత మనము కొన్ని డాక్యుమెంట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ తీసుకోకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే బేసిక్గా ఇది జరిగింది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. ఒక కేసులో నేను చూశాను. ఆ వ్యక్తి అమౌంట్ ఆఫ్ మనీ తీసుకున్నాడు బ్యాంకు నుంచి. తీసుకొని అతను మొత్తం ఈఎంఐలు ఎప్పటికప్పుడు క్లియర్గా కడుతూ వచ్చాడు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ బ్యాంక్లో ఉన్న మేనేజర్ వేరే బ్యాంక్కి షిఫ్ట్ అవ్వడము, తర్వాత నెక్స్ట్ అక్కడ ఇంకొక ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయీ కూడా షిఫ్ట్ అవ్వడం వల్ల ఇతని బ్యాంక్ ఏదైతే లోను క్లియర్ అనేది వాళ్ళు మెన్షన్ చేయాలి. అందులో మెన్షన్ చేయకుండా వదిలేయడం వల్ల బ్యాంకు నుంచి ఈయనకు విపరీతమైన కాల్స్ అనేవి వస్తూ ఉండే. అదేంటి నేను మొత్తం లోన్ క్లియర్ చేశాను కదా అంటే, మనం చూసుకుంటూ ఉంటాం కదా లోన్ తీసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ మనం కట్ అవుతున్న కొద్దీ అమ్మయ్య ఈ బ్యాంక్లో ఈ మంత్ కట్ అయిపోయింది, ఇన్ టైంలో పెట్టామా లేదా డబ్బులు, లేకపోతే సిబిల్ స్కోర్ పడిపోతుంది, చెక్ బౌన్స్ అవడం జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది భయపడుతూ ఉంటారు. కొంతమంది భయస్తులు ఎక్కువగా ఉంటారు. లోన్ తీసుకున్న తర్వాత అయ్యో ఇన్ టైంలో కట్టకపోతే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అనే భయపడేవారే ఎక్కువగా. సో డబ్బులు ఇన్ టైంలో పెట్టుకోవడం ఎవ్రీ మంత్ కట్ అవుతూ అలా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకా అతను క్లియర్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటున్న టైంలో కొత్తగా అక్కడికి వచ్చిన ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో, సార్ మీ పేరు మీద లోన్ ఇంకా రన్ అవుతూనే ఉంది, మీరు డబ్బులు కట్టట్లేదు, ఎందుకు కట్టట్లేదండి, మీరు కట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చెప్పారు. అదేంటండి నా లోన్ అంతా మొత్తం క్లియర్ అయిపోయింది, క్లియర్ అయిపోయినాక కూడా మీరు నాకు ఎందుకు కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారంటే, క్లోజ్ అయిపోయినట్టుగా మా వాళ్ళు ఒకవేళ మీరు క్లోజ్ చేస్తే ఖచ్చితంగా క్లోజ్ అయిపోయినట్టుగా మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, అలాగే క్లోజ్ అయినట్టుగా కూడా మాకు ఇక్కడ కింద మెన్షన్ చేయడం జరుగుతుంది, మా రూల్స్ అన్ని మా నామ్స్ అన్ని క్లియర్గా ఉంటాయండి అని చెప్పేసి ఆయన వర్షన్లో చెప్తూ వస్తున్నాడంట. కానీ ఈయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అంటే బ్యాంకులో ఎప్పటికప్పుడు ఈఎంఐ కట్ అయింది కానివ్వండి, తర్వాత నెక్స్ట్ అలాంటి అన్ని క్లియర్గా ఉన్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళ నామ్స్ ప్రకారం క్లియర్గా లేకపోవడం వల్ల ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది. వచ్చిన తర్వాత అతను అడ్వకేట్ని అప్రోచ్ అయ్యాడు. అడ్వకేట్ని అప్రోచ్ అయిన తర్వాత అప్పుడు మొత్తం క్లియర్గా ఎవరైతే ఈ పర్సన్ వెళ్ళి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారో ఆ పర్సన్, అంటే అది మా సరౌండింగ్స్లో ఉన్న ఒక అడ్వకేట్ దగ్గరికి వచ్చిన కేసు కాబట్టి నేను ఆ కేసు స్టడీస్ తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. సో ఆయన అడ్వకేట్ వెళ్ళేసి మొత్తం బ్యాంక్ వాళ్ళతో మాట్లాడాడు. ఏమని అంటే, ఇదండి మొత్తం పూర్తిగా అతని దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ కట్ అయిపోయింది, కట్ అయిపోయిన తర్వాత మీరు ఎలా కట్టలేదని చెప్పేసి అంటున్నారు, మీ ఇంట్రెస్ట్తో సహా. అంటే బేసిక్గా మనం అప్పు తీసుకున్న తర్వాత బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్న తర్వాత దాదాపుగా 1 నుంచి 2 సంవత్సరాల దాకా మనం దానికి ఇంట్రెస్టే పే చేస్తాం, మనం అసలు కట్టుకుంటూనే రాం. ఎప్పుడైతే వాళ్ళ ఇంట్రెస్ట్ మొత్తం పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాతనే అసలు అనేది కట్ అవుతూ వస్తూ ఉంటుంది. కానీ అది ఎవరు గ్రహించారు, అమ్మయ్య నా అప్పు ఇంత అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటారే కానీ బ్యాంకు చాలా బ్రిలియంట్ గా ఆలోచిస్తూ వస్తుందట. ముందుగానే ఇంట్రెస్ట్ తీసేసుకుని తర్వాత అసలు వసూలు చేస్తూ వస్తుంది అన్నట్టు. అయితే ఈ అబ్బాయి విషయంలో ఏం జరిగిందంటే, ఇతని విషయంలో దాదాపుగా అతనికి అబ్బాయి అన్నాను, అతనికి ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. అంటే అతను ఏదో పని మీద మొత్తం తీసుకోవడం జరిగింది. లోన్ తీసుకున్న తర్వాత కడుతూ వచ్చేసాడు, అయిపోయింది. ఇంకా అతను కూడా రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసాడు. అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళ కాల్స్. భయపడి అడ్వకేట్ని అప్రోచ్ అయితే, అడ్వకేట్ వెళ్ళి బ్యాంక్ని అప్రోచ్ అవుతే మొత్తం అన్ని ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. మొత్తం ఎవ్రీథింగ్ చూపించేసి, ఇదిగోండి ఈ పలానా టైంలో ఇంత కట్ అయిపోయింది, పలానా టైంలో ఇంత కట్ అయిపోయింది, మొత్తం ఓవరాల్ గా మేము క్యాలిక్యులేషన్ చేస్తే అతను తీసుకున్న దానికంటే దాదాపుగా ఒక 3.5 లక్షల వరకు కూడా మీరు విత్ ఇంట్రెస్ట్ తో కలెక్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి చాలా స్పష్టంగా మొత్తం ఎవిడెన్స్ తో సహా ముందు పెట్టేసి అడ్వకేట్స్ మాట్లాడిన తర్వాత, సార్ ఇక్కడ ఏదో పొరపాటు జరిగిపోయింది, అంటే ఇతను క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ తీసుకోలేదు కాబట్టి దానివల్ల ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ అయ్యిందేమో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడైనా సరే మనకు ప్రాబ్లం ముందు వస్తుంది అని చెప్పేసి అనుకోవడం, అంటే ఎవరికో వచ్చింది కదా మనకు రాలేదు కదా అని చెప్పేసి లైట్ తీసుకోకండి. ఎందుకంటే ప్రాబ్లం ఎప్పుడు ఎలా ఏ విధంగా వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. చూసారు కదా, అతను మొత్తం ఎప్పటికి టైం టు టైం అతను ఈఎంఐ కడుతూ వచ్చాడు. కానీ కట్ చేస్తే అక్కడ ఏమైపోయింది, అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా షిఫ్ట్ అయ్యి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోవడము, వేరే వాళ్ళు రావడము, దాన్ని పూర్తి స్థాయిలో క్లియర్ గా మెన్షన్ చేయకపోవడం. అంటే మనం బ్యాంకుకి వెళ్ళి చెప్పాలి నా లోన్ క్లియర్ అయిపోయిందండి అని చెప్పేసి, మనము చెప్పలేదు, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. అలా ఇంకా ఎవ్రీ మంత్ కట్ అవుతుంది కదా అని చెప్పేసి అన్న తర్వాత ఇతనికి ఇంకా మెల్లగా కట్ అవ్వకుండా ఇలా ఉండడం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పేసి అతను కొత్తగా వచ్చిన అతను ఇంకా చాలా ఇబ్బంది పెట్టడము, మళ్ళీ అడ్వకేట్ ని వెళ్ళడము, ఇవన్నీ చూపించిన తర్వాత అప్పుడు తెలిసింది ఏంటంటే, ఇక మీదట ఎప్పుడైనా సరే
ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకోవాలి. చాలా మంది తీసుకోకుండా వదిలేస్తారు కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. అందుకే మీ ముందుకు వచ్చాను. బేసిక్ గా ఎప్పుడైనా సరే ఏ లోన్ తీసుకున్నా సరే కంపల్సరిగా ఒక 5 డాక్యుమెంట్స్ బ్యాంకు నుంచి వెళ్ళి వాళ్ళు ఇవ్వను అన్నా మీరు ఖచ్చితంగా అడిగి తీసుకునే బాధ్యత మీదే. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, తర్వాత లోన్ క్లోజర్ లెటర్, ఫైనల్ రీపేమెంట్ స్టేట్మెంట్, ఒరిజినల్ లోన్ అగ్రిమెంట్, రిలీజ్ ఆఫ్ కొలాటరల్. ఈ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరిగా ఏ బ్యాంకు నుంచి అయినా సరే మీరు లోన్ క్లియర్ అయిన తర్వాత మొత్తం క్లోజ్ చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్స్ వారి దగ్గర నుంచి తీసుకోండి. లేని పక్షంలో రేపటి ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక కారణంగా మీరు ఇబ్బంది పడే అవకాశం రావచ్చు ఇతను పడ్డట్టుగా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ లోన్ క్లియర్ అయిపోయింది కదా, మనకి ఇంకో లోన్ ఆఫర్ చేస్తున్నారు కాదు, ఫస్ట్ లోన్ని ప్రాపర్గా క్లియర్ చేసుకొని క్లోజ్ చేసుకుని ఆ డాక్యుమెంట్స్ని మీరు తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొక లోన్కు వెళ్ళండి. అంతేకాని ముందుగానే ఈ లోన్ క్లియర్ అయిపోయింది క్లోజ్ అయిపోయిందని మీకు మీరే డిసైడ్ అవ్వద్దు. మీరు ఖచ్చితంగా బ్యాంకుకి వెళ్ళేసి ఈ 5 డాక్యుమెంట్స్ని వారి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసుకోండి. ఇది అవేర్నెస్ కోసం నేను చెప్తున్నాను. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది మన దాకా వస్తే కానీ ప్రాబ్లం తెలియదు అని చెప్పేసి అందరు చాలా వరకు వదిలేస్తూ ఉంటారు. ఎక్కడో జరిగింది, ఎవరికో జరిగింది, వాడికి నాలెడ్జ్ లేదు అందుకే అలా చేశాడు, ఇంత క్లియర్గా ఉంది కదా అంటే ఏమో చెప్పలేము. కొన్నిసార్లు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మనం ఏదో ఒక ప్రాబ్లంలో కొన్ని చోట్ల ఇరుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లం రాకుండా మనం ముందుగానే జాగ్రత్త పడితే అన్ని రకాలుగా సేఫ్. నేను వీడియో క్లోజ్ చేసే ముందు మరొక్కసారి నా డాక్యుమెంట్స్ మీకు రిమైండ్ చేస్తున్నాను. కంపల్సరీగా లోన్ క్లోజ్ అయిన తర్వాత తీసుకోవాల్సిన 5 డాక్యుమెంట్స్: నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, లోన్ క్లోజర్ లెటర్, ఫైనల్ రిపోర్ట్ స్టేట్మెంట్, ఒరిజినల్ లోన్ అగ్రిమెంట్, రిలీజ్ ఆఫ్ కొలాటరల్. ఈ 5 డాక్యుమెంట్స్ కంపల్సరిగా మీరు బ్యాంకు నుంచి కలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మీకే అన్ని రకాలుగా సేఫ్. సో మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.